సంకుచిత ఆలోచనలతోనే ప్రతిపక్ష నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీటి హక్కుల కోసమే తెలంగాణ ఏర్పడిందని చెప్పారాయన. గత 10 ఏళ్లలో తెలంగాణ అన్యాయం జరిగిందని, దానికి సంబంధించి ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఏపీకి 66% నీళ్లు శాశ్వత హక్కిచ్చేలా కేసీఆర్ సంతకాలు పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తప్పులకు పాల్పడిన వాళ్ళు, ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించిన వాళ్ళు ఈరోజు ఆ సమస్యల్ని పరిష్కరించి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేద్దామని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థించకపోయినా పర్వాలేదు. వాళ్ళ సంకుచిత స్వభావంతో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను, అవగాహనను తప్పుబట్టి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34-66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొకసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తాయి ఊకే మళ్ళీసారి, ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వంశపరాలు సంతకం పెడుతున్నా ఇక 512-2299 దాకా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మళ్ళీ మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్ గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్ గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణా నది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది. మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు మేము సాధించిన, చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈ రోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్నికలు, ఈ నీళ్ల వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప ఆ పార్టీకి ఏమీ కనిపించలేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే, ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, ఆయన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురా ఆడబడి బిల్లులు ఎత్తేసి, దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది. తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి, తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు. శ్రీశైలంకి వచ్చే వరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది, ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది. రాయలసీమ ఒడ్డున వాళ్ళకున్న పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చిమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ అటువైపున వాళ్ళు ఈ రోజు 13.37 టీఎంసీలు పర్ డే, అంటే ఒక సముద్రాన్ని మలిపినట్టు 13 టీఎంసీలు, 13.5 టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం. అంటే ఒక నదినే మలుపుకొని పోయినట్టు. తెలంగాణ సైడ్ ఉన్న ప్రాజెక్టులన్నీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఒకవేళ 100% కంప్లీట్ చేస్తే 2 టీఎంసీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాకు తెలిసి 4,000 క్యూసెక్స్,
అంతేనా విజయభాస్కర్? ఎస్ఎల్బిసి టనెల్ 4000 క్యూసెక్స్, బెస్ట్ సినారియో 6000 క్యూసెక్స్. హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి 2.5 టీఎంసీలు కూడా లేదు. ఈ రోజు ఎంత వాడుకుంటున్నాం మనం అంటే నిజంగా ఈ లెక్కలు చూస్తే ఇక మనం సర్ప్రైజ్ అవ్వాలి. 0.25 టీఎంసీ ఈ రోజు తెలంగాణ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వాడుకోవడానికి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతనే అంటే 0.25 టీఎంసీ, నాట్ ఈవెన్ హాఫ్ టీఎంసీ, క్వార్టర్ టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాము. జస్ట్ క్వార్టర్ టీఎంసీ. హక్కులు లెక్కేసినా నీ దగ్గర ఎత్తుకోవడానికి ఏంది లేదు. ఒకవేళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు 13.5 టీఎంసీ రోజుకు దొంగతనం చేస్తే నీ దగ్గర అర టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు. దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి, హక్కులు సాధించడానికన్నా శక్తి ఉండాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల 3 లిఫ్టులు కాస్త 5 లిఫ్టులు అయినాయి, 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు 70 టీఎంసీలో నీళ్లు తీసుకెళ్లి ఉమ్మడి రాష్ట్రం అవ్వడం వల్ల, కంబైన్డ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ కేసు వేసారు. ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది, టీఎంసీ మారింది, అంచనా మారింది కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కానే కాదు ఇది, ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు, ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది. ఈ రోజు మాట్లాడుతున్న హరీష్ రావు చంద్రశేఖరరావు గారు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ముందర ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్. ఇది మనం ఏం చెప్పట్లేదు, రేపు అసెంబ్లీలో ఆ రికార్డ్ అంతా తీసి చూపిస్తా. ఏమన్నాడంటే అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు, మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది, తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము, దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి, దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి తెచ్చిండు ఆయన? ఇందులో ఒక లాజిక్ ఉంది. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్ కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. స్థూలంగా చంద్రశేఖరరావు 27,000 కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీస్తే పంపులు లిఫ్టులకే పేమెంట్లు ఉంటాయి. ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చినట్ట, పంపులు లిఫ్టులోని పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్ గా పంపులు లిఫ్టుల కంపెనీ కోసమే ఈ రోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటరిమ్ ఆర్డర్ తీసుకొచ్చింది. అలా వాళ్ళ నోరికి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు, ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకలేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి కేబినెట్ అప్రూవల్ లేదు. జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పీసీ ఘోష్ అదే చెప్పిండు. ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు కేబినెట్ అప్రూవల్ ఉండాలి కదా, ఇది ఇండివిజువల్ డెసిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పి